మొదట్లో మనకు ఉన్నటువంటి వార్తాపత్రికల్లో పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం, అలాగే శాటిలైట్ ఛానల్స్లో కూడా పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం ఉంది. అయితే సహజంగా ప్రస్తుత సమాజంలో జర్నలిజం యొక్క వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి అందరికీ తెలుసు. ఆ రకమైన బాధ్యత కలిగిన స్వతంత్ర జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలు పొందుతూ వార్తలు సేకరిస్తూ ప్రజలకు నేరుగా వార్తలను యూట్యూబ్ ద్వారా అందిస్తూ సమాజ సేవ చేస్తున్నారు. వీరు యూట్యూబ్లో వార్తలను ప్రసారం చేసేందుకు అన్ని రకాల అనుమతులు పొంది నియమ నిబంధనలకు లోబడి యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వీరందరూ ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేయడంలోనూ, ప్రజల మంచి చెడులు ప్రభుత్వానికి తెలియజేయడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నప్పటికీ వీరికి ప్రభుత్వం గుర్తించకపోవడంతో వీరందరూ ఒకే తాటిపైకి వచ్చి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే పేరుతో బలమైన శక్తిగా మారి వారి సాధక బాధల సాధనకై పలు వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమైనది. మీడియాపై, యూట్యూబ్ ఛానల్స్పై, సోషల్ మీడియాపై ఎన్నో అంశాలు పెట్టినా గత ప్రభుత్వ పోకడలను ఎదుర్కొని కూటమి ప్రభుత్వం గెలుపునకు ఎంతో కృషి చేసిన జై యూనియన్ నందు సభ్యులైన జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ప్రభుత్వ కార్యకలాపాలు, అధికార సమావేశాలకు అన్ని ఛానల్స్ వలె గుర్తింపు పొందిన యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి ఆర్థికంగా తోడ్పాటు అందించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, సమాజం పట్ల ఎంతో శ్రద్ధతో ప్రజా సమస్యలను అధికారులకు, ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు నిరంతరం అందిస్తున్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నందు బాధ్యతలు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఉపాధి కల్పించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామ స్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో న్యూస్ సేకరణకై ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొంటూ ఆర్థిక భారమైనప్పటికీ స్వలాభం కన్నా సమాజ శ్రేయస్సుకై నిర్విరామంగా బాధ్యతలు నిర్వహిస్తున్న యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు తగు గుర్తింపునిచ్చి వారికి చేదోడు వాదోడుగా నిలిచిన వీరందరూ సమాజానికి ఎంతో ఉపయోగపడతారని తెలియజేసుకుంటూ వీరి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వ యంత్రాంగం ముందుకు రావాలని నిర్ణయించుకుంటున్నాను అని రాశారు. అంతేకాదు ఇది జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, సిటీ పోలీస్ కమిషనర్ వారికి మరియు డిపి వారికి కూడా ఒక కాపీ ఇస్తున్నానని మేడం పద్మ గారు రాంబా తెలుసున్నావా? స్టడీ మేడం ఇద్దరు ఉన్నారు. ఎవరు? సంజయ్ తర్వాత తమ్ముడు. ఈ గ్రూప్ ఫోటో సంజయ్ గారి ఫ్యామిలీతో గాడి సత్యనారాయణ గారితో సంజయ్ ఫ్యామిలీ. ఎవరాలా మీరు వచ్చేస్తే పెడతారు వస్తారు. జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఎవరైనా సరే
మీరందరూ ఎవరెవరు కోరారో నాకు తెలుసు, పర్సనల్గా కోరారో. అందరూ వస్తున్నారా? మీరు రండి, ఇంకొకరికి ఇవ్వండి, ఇంకో మీరు ఫోటో దిగుతుంది. ఓకేనా? ఓకే సార్. ఒక ప్రముఖ పత్రికల్లో కానీ లేదా శాటిలైట్ ఛానల్లో కానీ అది చాలా చిన్న ఇష్యూ సార్ వాళ్ళకి. ఒక కాజల్ కానీ ఒక ఇలియానా కానీ వచ్చి ఒక బట్టల షాప్ ఓపెన్ చేసిందనంటే అది ఫ్రంట్ పేజ్లో ఓపెన్ అయిపోతుంది. ప్రస్తుత మీడియా అనేది ఆ విధంగా తయారైంది. అంటే సమాజంలో జరిగే అవతారాలను తెలియజేయనందుకు లేదు. సో అలాగా ఏదైతే ఫ్యాషన్తో ముందుకు వెళ్ళారో వీళ్ళందరూ కూడా నేను అనుకున్న విధంగా ఇక్కడ ఉండట్లేదు. వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకోలేక అలానే ప్రతి సంవత్సరం అయ్యేసరికి క్యాలెండర్ యాడ్ అని డైరీ యాడ్ అని వాళ్ళు పెట్టే టార్చర్ని భరించలేక బయటకు వచ్చి అప్పటికీ కూడా జర్నలిజం మీద ఇష్టాన్ని చంపుకోలేక సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహించుకుంటున్న నా తోటి పాత్రికేయ మిత్రులే మా జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్ యూనియన్లో ఉన్న ప్రతి పాత్రికేయ మిత్రులు. వీళ్ళందరూ కూడా ఒక పేపర్కి ఏ విధంగా RNI అనే ఒక సర్టిఫికేట్ ఉంటుందో లేదా ఒక శాటిలైట్ ఛానల్కి బ్రాడ్కాస్టింగ్, పోస్టల్ లైసెన్స్, MSMEలు, ట్రేడ్ మార్కులు ఏ విధంగా ఉంటాయో అలానే యూట్యూబ్ న్యూస్ ఛానల్